హలో ఫ్రెండ్స్, ఈ మాస్ మల్లయ్య అలియాస్ మామ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. రోజులాగే మన మామయ్యలో పార్టిసిపేట్ చేయడానికి గెస్ట్లు అందరూ పోటీ పడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. ఈ రోజు మన చీఫ్ గెస్ట్ గా వస్తున్న హీరోడు ఎవరో తెలుసా? మాటలతో చెప్పే కంటే సింపుల్ గా ఒక 2 లైన్ల పాట పాడతా, వాకేనా? బొబ్బిల్లి సత్తి బాబు, పరమ సుత్తి బాబు. ఈ పాటికే మీకెవరో అర్థమైపోయింది అనుకుంటా. ఎంతకంటే ఎక్కువ చెప్పను. మా నోడు కొట్టిన సుత్తి ఏందో మీరే చూడండి. నువ్వు వచ్చావని లగెత్తుకుంటా రావాలా? వాళ్ళేం చేయలేరులే. ఎంతకీ దేనికి? అది లేకపోతే అస్సలు ఒప్పుకోవా? టీ తాగిన తర్వాత ఆ పని చేస్తావా? అంత లేదమ్మా. నేనొచ్చి తప్పైంది అన్నవేంది? తప్పనే పదం మా వంశంలోనే లేదు. శుద్ధంగా నాకెవతలు బారేస్తావా? ఎలక్షన్లుంటే ఆ పని చేయాలని రూల్ ఉందే? ఆ 17 కూడా ఒకేసారి జరిగిపోతాయా? జూన్ బి కాదా? అప్పటిదాకా ఏం చేస్తావు? ఏం చేయవా? ఇప్పుడేగా నాలికతో ఏదో అన్నావు. ఎవరికి చెప్పొద్దా? సరేలే, బాగా క్యాచ్ చేసాలే. ఎవరికి తెలవకుండా పని కానిచ్చేయి. అప్పుడు మీ సంగతి తేలిపోద్దంటావా? తీసుకోకండి. వాకే అనఫీషియల్ గా ఏర్పాటు చేద్దాంలే. ఈ రోజే సుత్తి బాబు. అవునా? వెరీ గుడ్. మరి మీ పార్టీలో కొట్టుకుంటున్నారు కదా? నాకు తెలిసి మా పార్టీలో సమస్యల వల్ల దీని కిందకి వస్తుంది. సీఎం కుర్చీ ఎక్కుదామని నువ్వు, సిరు, ఇంకా ఎవరెవరో అనుకుంటున్నారుగా? ఇది గ్రూప్ రాజకీయాలకి వీటికి సంబంధం ఏంటి? ఎందుకు ఉండదు? అప్పుడేగా బాగా చేయొచ్చు. మీ తాలూకా కోఆపరేషన్ అవసరము. దానికి నా కోఆపరేషన్ ఎందుకు? నువ్వే కానిచ్చేయి. బై ఎలక్షన్స్ రేపు జరగబోతున్నాయి. ఆలోగా ఈ పని చేయాలంటావా? ఇప్పటికే 7 ఖాళీలు ఉన్నాయి. మరి మిగిలిన వాటి సంగతి ఏంది? ఈ 7 ఖాళీల్ని మీద ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనే విషయాన్ని మాట్లాడుకోవడం జరిగింది. ఓహో, మరి క్యాండిడేట్లు ఉన్నారా? త్వరలోనే అభ్యర్థులు ఖరారు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ పోటీ ఏమన్నా పెడతారా? నేచురల్ గా ఎన్నికలు జరిగినప్పుడు ఒక్కొక్క కాన్ఫరెన్స్ కి ఒకరు ఇన్ఛార్జ్ అని ఉండడం అనేది సహజం కదా. అది ఇన్ఛార్జులకే ఆ ఛాన్స్ ఇస్తారా వచ్చినప్పుడు? సర్లే గాని మిగిలిన 17 పరిస్థితి ఏంది? అది మా పరిధిలో కాదు, స్పీకర్ గారి పరిధిలో. మరి ఎలక్షన్ లో రెఫరెండం అవుద్దంటావా? రెఫరెండం అంటే మీ ఉద్దేశం? ఏ, నీకు తెలవదా? ఈ ఎన్నికల వల్ల వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఆ ఫలితాలు మా మెరుగ్గా వస్తే ఇంకా మెరుగైన పరిపాలన సాధించడానికి, ఒకవేళ మీ పార్టీ సంకనాగిపోతే, ఒకవేళ మాకు అనుకూలంగా రాలేని పక్షంలో, ఎందుకు అనుకూలంగా రాలేదు, దానివల్ల ఏ లోపాలు ఉన్నాయో లోపాలు తెలుసుకోవడానికి మాకు పనికి వస్తుంది. అంత ప్లాన్ వేసావా? మరి మీకు డిపాజిట్లు రావంటున్నారు. సరేలేండి, వాళ్ళు డిపాజిట్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తారు. అంటే ఏంది, గెలిచేస్తారని అనుకుంటున్నావా? ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా మా పార్టీ పడిపోతే ఎవరి పార్టీ గెలుస్తుందని చెప్తారా? అది చెప్పే ధైర్యాలు అనుకుంటాయా? ఇప్పుడు నువ్వైనా అట్టాగే చెప్తావు గానీ, ఎంతకీ జగను ఒక్కసారే చంపేయండి అంటున్నాడేంది? ఇప్పుడు ఇంతవరకు ఒకసారి పోతే, ఇప్పుడు ఇంకోసారి పోతే. మరి నువ్వు వెళ్ళి ఓదార్చొచ్చు కదా? సరే, నాది నీ కడతాను. నీకే విషయం తెలవదా? ఎంక్వైరీలు వచ్చి ఎంతమంది మీద ఈ దేశంలో ఎంక్వైరీలు జరుగుతున్నాయి? నీ మీద మాత్రం జరగడం లేదుగా? ప్రధానమంత్రి మీద జరిగినాయి, మాజీ ప్రధానమంత్రి మీద జరిగినాయి, నిరంజన్ విప్రో చైర్మన్ మీద జరుగుతుంది. విప్రో కాదమ్మా, ఇస్రో. తెలవకపోతే తెలుసుకో. ఇస్రో, సరే ఇస్రో చైర్మన్ మీద జరుగుతుంది. వాకే, మరి నీ మీద ఎప్పుడు జరుగుద్ది?
ఈయన వచ్చి నన్ను కాల్ చంపేయండి, నిన్ను కాల్ చంపేసిన అవసరం ప్రభుత్వానికి కానీ లేకపోతే పార్టీలకు కానీ లేకపోతే దర్యాప్తు సంస్థలు కానీ ఎందుకుంటుందండి? మాట వరుసకేదో అన్నాళ్లే, ఇట్టా ఎంక్వైరీ చేసే బదులు ఒక్కసారే గానియొచ్చు కదా అని. వాస్తవాలు ఏముంటే వాస్తవాలు చెప్పొచ్చు కదా, ఇది కాదు అవునని చెప్పని చెప్తే జనాలు నమ్మాలి కదా, అందుకే ఇట్టా ప్లాన్ వేసాడేమోలే. చంద్రబాబు ఏం చెప్పేయండి? వెరీ గుడ్. తెలవని విషయాలు ఇట్టా అడిగి తెలుసుకోవాలా. కాంగ్రెస్, టిఆర్ఎస్, జగను కుమ్మక్కైపోయారంట కదా. ఎందుకు పెడతాం తెలుగుదేశం పార్టీ? ఎందుకు వారును టీఆర్ఎస్ కలిసే కదా మొన్నటి వరకు ఉన్నారు. అంతకుముందు మీరు కూడా పెట్టుకున్నారుగా. చంద్రబాబు నాయుడు కంటే అబద్ధం తెచ్చిస్తుంది. అబ్బషా, మరి నీకేం వచ్చింది? వాస్తవికత కింద సరిగ్లేదు. ఏముందో నువ్వేమైనా చూసావా? ఉండాలి కదా, అసలు విషయం ఉండాలి కదా కిందని. ఇంతకీ ఆ విషయం ఏందో నీకుందా? ఎన్ని చెప్పుకుంటే మాత్రం ఏం సుఖమేముంది? ఒరే, ఏంది సుత్తిబాబు ఇట్టా పబ్లిక్ గా మాట్లాడేస్తున్నావు? ఇంతకీ నువ్వు చూసావా? నిన్న మళ్ళీ నేను చూశాను. నువ్వు చూసే కంటే స్పెషలిస్ట్ డాక్టర్కి చూపించొచ్చుగా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి విశ్వాసత లేదు. విశ్వాసత కాదమ్మా, విశ్వసనీయత అనాలా. అసలు మీ పార్టీలో నీకు అంత సీన్ లేదని హర్షకుమార్ మాటలు బట్టి తెలుస్తుంది. వారు చెప్పారు కదా, వారి పరిధిలో వారు చెప్పారు, దాని కామెంట్ చేయదలుచుకోలేదు. అంటే నీ కాడంత విషయం లేదని ఒప్పుకుంటున్నావా? నువ్వు సూపర్ సుత్తిబాబు, అట్టా ఫిక్స్ అయిపోయావు అన్నమాట. ఇంక లేట్ చేయకుండా ఉందో లేదో ఒకసారి చూపించుకో. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.